మిస్టేక్ వల్ల మీ స్లాబ్ కూడా సేమ్ ఇలాగే అయిపోద్ది. ఈ రోజు మన వర్క్ ఏంటంటే యూట్యూబ్ లో మా వీడియోస్ చూసి మాకైతే కాంటాక్ట్ అయ్యారు. సో వాటర్ ప్రూఫింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. స్లాబ్ మీద నాచు పట్టిందని లైట్ తీసుకుంటే అలా పెచ్చిల్ ఎక్స్ప్రెస్ వేసుకొచ్చేద్ది అనమాట. అలా మేలుకునే గ్యాప్ లో మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. సో అలా డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే మనం వాటర్ ప్రూఫింగ్ అయితే చేసుకోవాలి. మీరు పెయింట్ వేసే ముందు డ్యామ్ ప్రూఫింగ్ వేసుకుంటే చాలా బాగుంటది, నాచు పట్టకుండా గోడలకి. ఇలా వాల్స్ కి నాచు ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే ఎక్స్టీరియర్ పెయింట్స్ ఎప్పటికైనా క్వాలిటీ వేసుకోవాలి. అది ఏ బ్రాండ్ అవని మంచి క్వాలిటీ వేసుకుంటే బిల్డింగ్ లైఫ్ బాగుంటది. ఇంకెప్పటిలాగే క్లీన్ గా అయితే క్లీన్ చేస్తాం. యాక్చువల్ గా మా వాళ్ళందరికీ ఓసిడి ఎక్కువ, నీట్ గా అయ్యేదాకా వదలరు. ఎవరో చెప్పారని చెప్పి స్లాబ్ మీద ఇలా ఫ్లోరింగ్ చేసుకుంటే కొన్ని రోజులకి అది పీలప్ అయిపోద్ది. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి వాటర్ లీకేజ్ ఆగదు. ఒకవేళ ఫ్లోరింగ్ కావాలంటే కదా దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, దానికి కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయిలేండి, అది వేరే విషయం. ఇలా పెయింట్ తో వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే మనకు బడ్జెట్ లో కూడా అయిపోద్ది. ఫైనల్ గా స్లాబ్ అయితే క్లీన్ అయిపోయింది. స్లాబ్ లో ఎక్కడెక్కడైతే వీక్ ఉందో వీలైనంత వరకు చిప్పింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిప్పింగ్ అయిపోయి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇసుక అయితే జల్లించుకొని మనం చిప్పింగ్ చేసుకున్న ప్లేస్ లో అయితే సిమెంట్ తో ఫిల్ చేసుకోవాలి. సిమెంట్ అయితే మంచిగా కలుపుకున్నాక మన స్టార్ ఐటమ్ డాక్టర్ ఫిక్సిట్ LW+ అయితే యూస్ చేస్తాం మనం. దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం ఫ్లోరింగ్ చేశాక క్రాక్లు రావు. నెక్స్ట్ వచ్చి ఐరన్ కి అయితే రస్ట్ పట్టకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తది. ఇలా ఫ్లోరింగ్ అయిపోయాక మనం అయితే పెయింట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా క్రాక్స్ లో లిక్విడ్ ఫిల్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే వాటర్ ప్రూఫింగ్ చేద్దాం.